నమస్తే. జూన్ నెలలో మన గ్రహాలన్నీ కూడా 12 రాసుల వారికి ఏ రకంగా రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయి అనేది చకచకా తెలిసేసుకుందామా. మరి మే నెలలో మీ అందరికీ కూడా చాలా చక్కగా మనం అనుకున్నది అనుకున్నట్టు చాలా శుభదాయకంగా మీ అందరికీ కూడా మంచి రిజల్ట్స్ వచ్చుంటాయని నేను మనసారా ఆశిస్తున్నాను. ఒకవేళ కనుక ఎటువంటి చేంజెస్ కనుక మీరు అంటే చెప్పినట్టు చేంజెస్ కనుక మీరు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా శుభ పరిణామాలు అనేవి వస్తూ ఉంటాయి. చూడండి, ఈ గ్రహచార రీత్యా మనం చెప్పుకునే మార్పులు కానివ్వండి, ఏదైనా సరే 1% ఆఫ్ ద పాపులేషన్ విల్ ఆల్వేస్ ఫాల్ ఇంటూ 1 రాశి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇంకొక పర్సంటేజ్ అనేది ఎప్పుడూ కూడా మనకి ఇంకొక లగ్నంలో ఉండుండొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టిక్యులర్ పర్సన్ మేషరాశి అయి ఉండొచ్చు, ధనుర్ లగ్నం అయి ఉండొచ్చు, ఇంకొక పర్సన్ మిథున్ రాశి అయి ఉండొచ్చు, కర్కాటక లగ్నం అయి ఉండొచ్చు. సో అన్ని రకాలుగా కూడా మార్పులు చేర్పులు వస్తూ ఉంటాయి. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ఇయర్ ఆఫ్ బర్త్ని బట్టి జన్మ కుండలి కూడా మారుతుంది. కాబట్టి ఆ జన్మ కుండలి రీత్యా మీకు ఇక్కడ మీ జన్మ జాతకంలో వచ్చే మార్పులు కానివ్వండి, ఆ చేంజెస్ కానివ్వండి, మీ గ్రహచార మార్పులు మీకు జరిగే మహాదశలు అంతర్దశల రీత్యా జరుగుతూ ఉంటాయి. వాటిని చూసి ఇంకా చాలా పర్టిక్యులర్గా మనం దాన్ని డిగ్ డౌన్ చేసి మనం చేయదలుచుకుంటే మాత్రం చక్కగా చేసుకోవచ్చు. అది ఎలా వీలవుతుంది? అది ఎప్పుడు వీలవుతుంది అని అంటే మనకి ఈ మన జన్మజాతకం చూచుకుంచుకున్నప్పుడు వస్తూ ఉంటుంది అనమాట. అంటే మనకి జరిగే గ్రహచారాన్ని బట్టి వస్తూ ఉంటుంది. మన జన్మజాతక రీత్యా ఇలాంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. అందుకని మనం జన్మ జాతకం కనుక చూపించుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి హోరోస్కోపిక్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానివ్వండి, మనకి కలిసి వచ్చే టైం కానివ్వండి, ఖచ్చితంగా మనకి లాభదాయకంగా ఉంటే లాభదాయకంగా, లేకపోతే కాస్త రవ్వంత చేవంత మనం జాగ్రత్త వహించాలనుకుంటే రవ్వంత చేవంత మనం జాగ్రత్తలు తీసుకుంటుండొచ్చు. అయితే జూన్ నెలలో మనకి గ్రహచార రీత్యా ఏ రకంగా గ్రహాలన్నీ మారుతున్నాయని కనుక మనం చెప్పుకున్నట్లయితే రవి భగవానుడు ప్రతి నెల కూడా మన రవి సంక్రాంతి జరుగుతుంటుంది. కాబట్టి మిథున సంక్రాంతి జూన్ 15, తర్వాత మిథున సంక్రాంతి ఆయన జూన్ 15న ఆయన వృషభ రాశికి రావడం జరుగుతుంది. వృషభ రాశికి ఆయన రావడంతో కుజ భగవానుడు జూన్ 21న ఆయన వృషభానికి ప్రవేశించడం జరుగుతుంది. శుక్ర భగవానుడు జూన్ 8వ తారీఖున కర్కాటక రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. బుధ భగవానుడు మే 29నే మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. గురు భగవానుడు కర్కాటకంలో మనకి ఎలాగో జూన్ 2వ తారీఖున ఆయన ప్రవేశిస్తారని మనం చెప్పుకున్నాం. కాబట్టి అది యథాప్రకారంగా అలాగే జరుగుతుంది. అయితే శని భగవానుడు అయితే మీనంలోనే ఉంటారు. రాహు భగవానుడు కుంభంలోనే, సింహరాశిలో కేతు భగవానుడు ఉండడం జరుగుతుంది. ఈ రకంగా ఉంటున్నప్పుడు 12 రాశుల వారికి ఏ రకంగా ఉంటుంది, ఎటువంటి పరిణామాలు జరుగుతాయనేది మనం తెలుసుకుందాం. సింహరాశి వారికి జూన్ నెలలో ఎంత ఆహ్లాదంగా ఉండబోతోంది, ఎటువంటి చేంజెస్ వస్తున్నాయి లైఫ్లో తెలుసుకుందాం. మరి సింహరాశి వారికి రాశిలో వచ్చి రవి భగవానుడు మిథున రాశి సంచారంలో మీకేమవుతుందంటే ఇక్కడ మీకు ఇక్కడ 11వ స్థానం సంచారం చేస్తున్న రవి మీ రాశాధిపతి మీకు ఇక్కడ బుధ భగవానుడితో కలిసి ఉంటారు. హెల్త్ అండ్ ఇమ్యూనిటీ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఆ లాడ్ ఆఫ్ అవుటింగ్స్ ఉంటాయి. అంటే భోజన పదార్థాలు కానివ్వండి, అటువంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. బయట భోజన పదార్థాలు సేవించడం కానివ్వండి, లేకపోతే మీటింగ్స్లో ఎక్కువ ఆహారం తీసుకోవడం కానివ్వండి, లేకపోతే ఏదన్నా ఒక సోషల్ గ్యాదరింగ్లో చేసుకోవడం కానివ్వండి, ఇలాంటివి ఉంటూ ఉంటాయి అన్నమాట. సో దాని వలన కొంచెం డైజెస్టివ్ ఇష్యూస్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అంతేగాని పెద్దగా ప్రాబ్లమ్స్ అంటూ హెల్త్ అండ్ ఇమ్యూనిటీ పరంగా ఎక్కువగా ఏమీ ఉండవు. టేక్ కేర్ ఆఫ్ ఎనీ అల్సర్స్ కానివ్వండి, అటువంటివి ఏమైనా ఉంటే కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళకి సొల్యూషన్ దొరుకుతుంది. రైట్ ఐ ఎస్పెషలీ. ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు గురు భగవానుడు ఆ స్థానాధిపతి కాబట్టి మీకు చతుర్థ, షష్టమ, 12వ స్థానంలోకి ప్రవేశం. ఆయన ఏమవుతుందంటే ఇక్కడ మీకు అంటే అనవసరమైన ఖర్చులు, అనవసరమైన ఎక్స్పెన్సెస్, అనవసరంగా కోర్సుల్లో జాయిన్ అవ్వడం, ఫీజులు కట్టడం, అది మధ్యలో ఆగిపోవడం, తర్వాత ఇంకా ఎనిమీస్తో అంటే ఇక్కడ అంటే శత్రువులు కానివ్వండి, మీరు ఎక్కువ పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు అనుకున్న వాళ్ళు, అంటే వాళ్ళతో ఏ లాభం లేదు మనకి, అంటే ఏ లాభం లేదంటే వేరే రకంగా కాదు, అంటే వాళ్ళు మన టైం వేస్ట్ చేస్తున్నారు, వాళ్ళు మనకి ఏమీ అంత పెద్ద మంచి సూచనలు కానీ మంచి అడ్వైజులు కానీ ఇక్కడ ఏమి ఇవ్వట్లేదు అనుకుంటుంటే కనుక అటువంటి వాళ్ళని కాస్త దూరం పెట్టడానికి సహాయం అంటే మీ ఓన్ హెల్ప్ కానివ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ హెల్ప్ కానివ్వండి తీసుకోండి.
మదర్ యొక్క బ్లెస్సింగ్స్ మీకు బాగా అనుకూలిస్తాయి ఈ టైంలో. మదర్ యొక్క బ్లెస్సింగ్స్తో మీరు చేసే ఏ అడ్వైస్ అయినా సరే దాంతో మీరు ముందుకు వెళ్ళేది మీకు శుభంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్టయితే మీకు సప్తమాధిపతి మీకు శని భగవానుడు అవుతారు. ఆయన మీకు పంచమ, దశమ, అష్టమ స్థానాలలో చూపడుతుంది కాబట్టి ఇక్కడ ఆలోచన విధానంలో చాలా స్లగ్గిష్గా ఉంటుంది. అంటే ఏమాత్రం కాస్త కూడా మోటివేషన్ లేకుండా, ఏమాత్రం కాస్త కూడా మీకు కొంచెం ఎక్సైటింగ్గా లేకుండా ఉండడానికి ఇక్కడ శని భగవానుడు అష్టమ చూపుతో ఉండడం వలన బాగా స్లో అవ్వడం, లేకపోతే చేస్తున్న పనుల్లో ఎక్కడో చోట ఇరకాటాలు రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అటువంటి విషయాలు కాస్త జాగ్రత్త. ఎక్కడ ఫాలోఅవుట్స్ వద్దు, కుటుంబ కలహాలు వద్దు, విడిపోవడాలు వద్దు, తేల్చుకోవడాలు వద్దు. సేల్ త్రూ దిస్ టైం. అక్టోబర్ 2027, ఆగస్ట్ నుంచి సెప్టెంబర్, అక్టోబర్ తర్వాత 2027 తర్వాత న్యాచురల్గా మీరు యూ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్ అగైన్. సో ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళడానికి సంపూర్ణ అవకాశాలు వస్తాయి. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసినట్లయితే కుజ భగవానుడు, శుక్ర భగవానుడు అవుతారు ఇక్కడ మీకు. అయితే ఇక్కడ 1, 4, 10 స్థానాలు చూస్తున్న కుజుడు, 6, 12 చూస్తున్న శుక్రుడు. ప్యాషన్ ఉంటుంది, ఐడియాస్ ఉంటాయి, ఆలోచన ఉంటుంది, ఇంటెలెక్ట్ ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి, ఎనర్జీ ఉంటుంది, ఎంతూజియాజం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎక్కడో చోట టైం వేస్ట్ అవుతుంది. కెరీర్ పరంగా ఎంప్లాయ్మెంట్ అండ్ బిజినెస్ బాగుంటూనే బాగుండదు. ఐడియాస్ వస్తాయి, బాగా మాట్లాడతారు, చక్కగా చేసుకుంటారు, ముందుకు వెళ్దాం అనుకుంటారు, లాస్ట్ మినిట్లో ఎక్కడో చోట ఫాలో అవుట్. అటువంటివి లేకుండా చూసుకోండి. అనవసరమైన ఖర్చులు వద్దు. లగ్జరీ, కంఫర్ట్, లేనిపోని ఇన్వెస్ట్మెంట్లు ఇటువంటివి చేయకండి. గ్యారంటర్షిప్, అప్పులు లాంటివి వెళ్ళకండి. లోన్స్కి వెళ్ళొద్దు. క్రెడిట్ కార్డులు ఎస్పెషలీ నా నోట్లో నుంచి ఫస్ట్ టైం నేను రీడింగ్ చేసేటప్పుడు ఈ పదం వాడాను. నా ఇన్నేళ్ల నా కెరియర్లో నేను ఫస్ట్ టైం ఈ పదం వాడాను. క్రెడిట్ కార్డ్స్ వాడద్దు, స్వైప్ చేయొద్దు. వాటి యూటిలైజేషన్ కంప్లీట్గా తీసేసేయండి, సరిపోతుంది. అంటే దాంతో సంబంధించి అవి చేయటము, దాని మీద లోన్స్ తీసుకోవడము, దాని మీద పెట్టుబడులు చేయడము, ఇంకా ఆఖరికి గోల్డ్ కూడా పెట్టేసి చేయటము ఇక్కడ చేస్తారు. ఖచ్చితంగా అటువంటి ఆస్కారాలు, సిచ్యువేషన్స్ వస్తాయి. అది లేకుండా ఏమన్నా చేయొచ్చేమో, కాస్త ఆగి ఏమన్నా చేయొచ్చేమో. ఒక రాత్రి ఆ ఐడియా మీద జస్ట్ టైంని స్పెండ్ చేసి నెక్స్ట్ డే మనకి ఏమైనా ఇంకా మంచి ఐడియా వస్తుందేమో చూడండి, చూసి అప్పుడు ముందుకెళ్ళండి. స్క్రీన్ మీద డిస్ప్లేపై చేయబడ్డ నంబర్స్తో కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని మీకున్న ఇతరోతర క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేసుకోవచ్చు. శుభం భూయాత్.